హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హలో ఆస్పిరెంట్స్. ఈరోజు మన వీడియోలో ఎస్జిటి ఏపీడిఎస్సి ఎస్జిటి ప్రీవియస్ పేపర్స్ దాంట్లో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే క్వశ్చన్స్ టాప్ 16 క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి బ్రహ్మపుత్ర నది టిబెట్లో ఇలా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారంటే తాంగ్స్పో అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చాలా ప్రాంతాలకు అత్యధిక వర్షపాతాన్ని ఇచ్చే ఋతుపవనాలంటే నైరుతి ఋతుపవనాలు. నెక్స్ట్, జనగణమన గీతాన్ని మొదటగా ఏ భాషలో స్వరపరచబడింది అంటే బెంగాలీ లాంగ్వేజ్లో ఫస్ట్ టైం జనగణమనని స్వరపరిచారు. నెక్స్ట్, భారతదేశంలో మొదటి జీవన ఇంధన విమానం ఈ రెండు నగరాల మధ్య విజయవంతంగా పరీక్షించబడింది అంటే డెహ్రాడూన్లో అండ్ ఢిల్లీ. నెక్స్ట్, 2015-16 సంవత్సరంలో చేపల ఉత్పత్తులు ప్రపంచంలో ద్వితీయ స్థానంలో గల దేశం ఇండియా. ఈ ఇయర్ అయితే ఫస్ట్ చైనా, ఇప్పుడు కూడా సెకండ్ ఇండియానే ఉందండి. సో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో ఉంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏ నగరంలో చమురు శుద్ధి కర్మాగారాలను నెలకొల్పింది అంటే ముంబై అండ్ విశాఖపట్నం. ఎల్ఈడి విసురుతూరుపు ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ద ఆథర్ ఆఫ్ ద బుక్ వేకప్ ఇండియా గ్రంథకర్త ఎన్బి సెంట్ వేకప్ ఇండియా గ్రంథకర్త. సో 24వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ 2016లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నది సురభి సీఎం గారికి వచ్చింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయం ఎక్కడుందంటే బంగాళాఖాతం. నెక్స్ట్, చంద్రగుప్త మౌర్య ఆస్థానంలో సందర్శించిన గ్రీకు రాయబారి అంటే ఆల్రెడీ వినో మొగస్తనీస్. నెక్స్ట్, బ్రహ్మ సమాజ్ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్. చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఇండియా ప్రారంభించబడిన సంవత్సరం 1955. ద చైల్డ్ ఫిలిం సొసైటీ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1955. ది నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీ క్యాబినెట్లో ఆమోదించిన సంవత్సరం వచ్చేసరికి 1987. నెక్స్ట్, మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడుంది కల్పక్కంలో మద్రాసు యొక్క అణు విద్యుత్ కేంద్రం అనేది ఉంది. ఇవన్నీ టాప్ 16 క్వశ్చన్స్. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ తెలుగు అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.